ఇప్పుడు మీకు కేతు మహాదశ నడుస్తుంది. ఉమ్, ఇది మీకు కొంచెం మధ్యమంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇది కూడా మీకు ఇప్పుడు 2026 ఆల్రెడీ ఇంకో గట్టిగా సంవత్సరం ఉంది. ఉమ్, సో దీనికి ఏం చేస్తారంటే ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఉమ్, ఉమ్, ఆ చిన్నపిల్లలు అనాథ శరణాలయం ఏదన్నా ఉన్నా లేదంటే శివాలయంలో గాని ఉమ్, ఏమంటారు ఖర్జూరం పంచిపెట్టండి. ఒక 2 కేజీలు ఎంతో ఖర్జూరం, ఒక 5 కేజీలు ఎంతో ఉమ్, ప్రసాదంగా పంచిపెట్టండి. ఓకే. దానికి రెమెడీ అంతే. వీలైతే శివాలయం సందర్శన చేసుకొని ఇక్కడ ఉమ్, మీకు రాహుగ్రహం కూడా భవిష్యత్తులో బాగోదన్నమాట. రాహు కూడా ఆ, అచ్చా అచ్చా. ఆ నేను ఎట్లాగో రేపు ఫ్రైడే నైట్ ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నా, వారణాసి వెళ్తున్నా. ఓకే ఓకే. సాటర్డే సండే అక్కడే ఉంటా. వారణాసి దర్శనం వెళ్తారు. ఆ, ఓకే ఓకే. దర్శనం చేసుకొని వద్దామని. సార్ చాలా మంచిది. సో ఒక పుణ్యం మీరు ఒకవేళ వారణాసి వెళ్తే గనక ఉమ్, మీకు ఎన్ని రోజులు ఉంటారండి అక్కడ? 2 days ఉంటాను సార్. అవునా, అంటే త్రివేణి సంఘం వెళ్ళగలుగుతారా ఆ సమయంలో? ఎంత దూరం అది? అది యాక్చువల్ గా వారణాసి ట్రిప్ వేసిన వాళ్ళు ఎవరైనా సరే కాశీ త్రివేణి సంగమము అండ్ అంటే అక్కడి నుంచి 125 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంతమంది వెళ్తున్నారండి? ఇద్దరం వెళ్తున్నాం, నేను ఒక ఫ్రెండ్. ఓకే ఓకే. అయితే రిటర్న్ టికెట్ అయిపోయిందా? కాలే సార్. అయితే ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తారంటే వారణాసి నుంచి అయోధ్య 150 కిలోమీటర్లు ఉంటుంది. ఉమ్, అంటే ఇవన్నీ మీరు చూడాలంటే 4-5 డేస్ టైం స్పెండ్ చేయాలి మీరు. అచ్చా అచ్చా. వన్ డే మనకున్నదే 2 days టైం ఉంది యాక్చువల్ గా. ఉమ్, సరే, అయితే వీలైతే అవకాశం ఉంటే అక్కడి నుంచి 150 కిలోమీటర్ దూరంలో అయోధ్య, అక్కడి నుంచి 120 కిలోమీటర్ దూరంలో మళ్ళీ మనకి నైమిసారణ్యం అనేది వస్తుంది అనమాట. ఓకే. దీని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి వారణాసి నుంచి ఆ దేవుడు త్రివేణి సంగమం అంటాం, అంటే ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రం. ఓకే ఓకే. ఆ ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రం కనుక ఒకవేళ మీరు వెళ్తే అక్కడ శక్తిపీఠం ఉంటుంది. అండ్ ఒక 5 కిలోమీటర్ దూరంలోని ఉమ్, నాగవాసుకి దేవాలయం అని ఉంటుంది. ఓకే ఓకే. అందుకు మీకు చెప్తున్నా, మీకు రాహు గ్రహం బాగాలేదు, కేతువు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా రాహు కేతువులే బాగాలేరు మీకు. ఉమ్, ఇది ప్రస్తుత గోచారం అంటారు దీన్ని. అదే అదే. సో అక్కడికి వెళ్ళగలిగి నాగవాసుకి టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. వీలైతే మీరు కాళహస్తి లేకుండా అంత దూరం వెళ్తున్నారు కాబట్టి అవకాశం ఉంటే అక్కడ చేయించుకోండి. సరే సార్, ఓకే సార్. మరి మీకు డౌట్ ఉంటే నేను మీకు మెసేజ్ పెట్టేస్తాను. సరే సార్. అది మనకి అక్కడి నుంచి ఒక కార్ ఏదన్నా మాట్లాడుకుంటే ఒక 4 షేర్ అట్లా కలిసిపోయారు అనుకోండి, సింపుల్ గా ఉంటుంది అన్నట్టు. షూర్ సార్. మరి ఓకేనా? మీరు నాకు ముందు చెప్పంటే మీకు ప్లాన్ అంతా చెప్పేవాడిని. మినిమం 5 days ఉంటేనే ఇవన్నీ అవుతాయి మనకి. అదే అదే. కాకపోతే ఇక మన షెడ్యూల్ ఆఫీస్ ది ఇదంతా ఉంటది కదా సార్, అంతా మళ్ళా టైం స్పెండ్ చేయలేకపోతుంది. సరే, అవకాశం ఉంటే చూడండి ప్రయాగరాజ్